Hi guys, Andarki Namaskaram. Welcome back to my channel. I am back with a new vlog today. సో మాకు మిడ్ వీక్ హాలిడే వచ్చిందనమాట లాస్ట్ వీక్ June 10th అని చెప్పి, అంటే June 19th. అయితే అది స్లేవరీ అబాలిషన్ డే అని చెప్పి ఇక్కడ యూఎస్లో హాలిడే ఇస్తారు. సో ఆ రోజు ఇంకా మేము ఎక్కడికైనా వెళ్దాము, మిడ్ వీక్ వచ్చింది కదా, సరదాగా బయటకు వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే మేము ఒక ప్లేస్ డిసైడ్ అయ్యి వెళ్తూ ఉన్నాం అనమాట. దానికోసం ఇలా నేను నా మిర్రర్ దగ్గర ఫిట్ చెక్ చూసుకుంటున్నాను. పైగా మిర్రర్ మేము కొత్తగా కొనుక్కున్నాము, సో అందుకే కొంచెం సరదా పడ్డాను అనమాట వ్లాగ్ చేద్దామని. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది నేను మెల్లగా చెప్తాను వీడియోలో. సో ఈ అపార్ట్మెంట్స్కి వచ్చి మేము ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది. మేము ఉండే ప్లేస్ అలబామా అనమాట. ఈ ప్లేస్ చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ట్రీస్ అండ్ ఆల్. సో క్లైమేట్ ఎలా ఉంటుందంటే హ్యూమిడ్గా ఇంకా కొంచెం చల్లగా మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ సమ్మర్స్ అని పేరుకే తప్ప వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. సో మాకు వర్షం ఇంకా సమ్మర్ రెండు కలిపి ఉంటుంది. మేము ఇప్పుడు బయటకు వచ్చే ముందు కూడా మాకు చాలా వర్షం పడింది. ఇలాంటి ప్లేసెస్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే 1 week ముందరే మనం ఇక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే అవ్వదన్నమాట. సో మనం ఏ రోజుకి ఆ రోజు వెదర్ అప్డేట్ చూసుకొని ఆ రోజుకి ప్లాన్ చేసుకోవాలనే ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ. సో మేము ప్రతిసారి అలానే చేస్తాము. 1 week ahead ప్లాన్ చేసుకుంటే అది ఎప్పటికీ అవ్వవు అనమాట మాకు. ఇక్కడ డక్స్ చూసారా రోడ్ మీద. సో ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము అంటే ఒక లేక్ వచ్చామన్నమాట. ఇది సిటీ మధ్యలో ఉండిన లేకే. ఇది ఒక హౌసింగ్ కమ్యూనిటీలో ఒక లేక్ని ఇలా బిల్డ్ చేశారనమాట ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు. సో దీని పేరు వచ్చి స్టార్ లేక్. అంటే లేక్ మొత్తం ఒక స్టార్ షేప్లో ఉంటుందన్నమాట. సో దిస్ లేక్ ఈజ్ బేసికలీ ఫర్ వాకింగ్ అండ్ ఆల్. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ పెట్స్ని కానీ తీసుకొస్తారు వాకింగ్ పర్పస్కి. అట్ ద సేమ్ టైం మనకి జనాలు ఫిషింగ్ చేయడం కూడా చూశాను ఇక్కడ. సో ఇట్స్ జస్ట్ అ వెరీ స్మాల్ లేక్ ఫర్ అ ఫ్యామిలీ అవుటింగ్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ఇంకోటి స్పెషల్గా మేము వచ్చిన రీజన్ ఏంటి అంటే ఇక్కడ దేవదారు చెట్లు ఉంటాయి అని చెప్పి తెలిసింది మాకు. సో దీని మొత్తం డ్రైవ్ పేరే దియోదారా డ్రైవ్ అనమాట. అంటే దేవదారాని దియోదారాగా చేశారు వాళ్ళు, సంస్కృత్ నేమ్ మనది. సో ఇంతకీ ఆ దేవదార చెట్లు ఏంటి అంటే వాటి బ్రాంచెస్ని మనము హోమంలో వేసుకుంటాము. హోమము యజ్ఞాలు చేస్తారు కదా. సో దేవదార బ్రాంచెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దాట్ అనమాట. అట్ ద సేమ్ టైం చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి అని చెప్పి అంటారు. సో అందుకనే మేము అది చూద్దామని వచ్చాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారా చాలా డక్స్ అవన్నీ ఉన్నాయి, వాటిని ఫీడ్ చేద్దామని కూడా అనుకున్నాం అనమాట. మా సిటీలో ట్రీస్ ఎక్కువ అని చెప్పాను కదా. సో అందుకే మా ఇంటికి కూడా చాలా బర్డ్స్ వస్తాయన్నమాట. సో వాటిని అట్రాక్ట్ చేద్దామని మేము ఒక బర్డ్ ఫీడర్ కూడా పెట్టుకున్నాము. సో మా ఇంట్లో గ్రాసరీతో పాటు ఒక బర్డ్ ఫీడింగ్ సీడ్స్ కూడా బాగా తెచ్చుకుంటాం అనమాట మేము. సో అదే బర్డ్ ఫీడ్ మేము ఇక్కడ కూడా తెచ్చాము డక్స్కి ఇంకా టర్టిల్స్కి వేద్దామని చెప్పి. సో ఇంకా వెళ్తున్నాం అనమాట పార్క్లోకి. వెళ్ళంగానే మాకు ఇలా 2 డక్స్ కనిపించాయి అండ్ వీటికి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా వీటితో ఒక మంచి అబ్జర్వేషన్ నేను చేసింది ఏంటంటే ఇక్కడ హ్యూమన్ హ్యాబిటాట్ ఎక్కువ కదా. అందరు చాలా మంది ఇట్లా వచ్చి వీటికి ఫీడ్ చేద్దాం అనుకుంటారు. కాబట్టి ఒకవేళ మనం దగ్గరికి వెళ్ళి ఫీడ్ చేసినా అవేం అనవు అనమాట. అంటే మనకి బాగా అలవాటు అయిపోయాయి మనుషులకి అవి. నేను వెళ్ళి చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్. నాకు చాలా భయం వేసింది, ఒకవేళ ఎక్కడైనా వచ్చి పొడి చేస్తే ఏం చేయలేం కదా అని. ఎందుకైనా మనుషులను దూరంగానే ఉండి వేస్తూ ఉన్నాను. మేము వేస్తున్నప్పుడు తినలేదు కానీ మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు మెల్లగా వేరుకొని తింటూ ఉన్నాయి. అండ్ ఇలా లోపలికి వస్తే మాత్రం మాకు మంచిగా స్వాన్స్ కూడా కనిపించాయి. ఆల్మోస్ట్ ఒక 2 స్వాన్స్ కనిపించాయి అనమాట. 2 ఉన్నట్టున్నాయి అక్కడ. చాలా బాగుండింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్వాన్కి ఇంత పొడుగ్గా నెక్ ఉంటుందని. చాలా హైట్ ఉన్నట్టు అనిపించాయి. మేము ఎక్కువ దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే చూడడానికి కొంచెం ఇంటిమిడేటింగ్గా ఉండింది. ఎక్కడ అటాక్ చేస్తానని భయంతో మేము వెళ్ళలేదన్నమాట. ఒకటి మాత్రం ఇలా లేక్లో పాపం స్విమ్ చేస్తూ ఉంటే వాటికి వేస్తూ ఉన్నాము. అది కూడా కొంచెంసేపు అయ్యాకే వచ్చి తినింది, మేము వేసినప్పుడు తినలేదు. కాకపోతే మాకు డిసడ్వాంటేజ్ ఏమైపోయింది అంటే బర్డ్ ఫీడింగ్ ఎలా ఉంటుందంటే పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇలానే ఉంటాయన్నమాట. సో మనం నీళ్ళలో వేయంగానే అది కిందకి వెళ్ళిపోతాయి, అంటే ఫ్లోట్ అవ్వవు. సో అన్ఫార్చునేట్లీ మేము వేసినవి పాపం అది వేయంగానే ఆ బరువుకి అది ఫ్లోట్ అవ్వకుండా మునిగిపోయేసరికి పాపం లోపలికి వెళ్ళి వేరుకుంటూ ఉన్నాయి అనమాట. మొత్తానికి తిన్నాయి, పర్లేదు. బట్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. మేబీ వేరే చాయిస్తో తీసుకురావాల్సింది అనిపించింది ఫీడింగ్ పాపం వీటికి. ఇక్కడ టర్టిల్స్ కూడా సేమ్ అదే ప్రాబ్లం. మేము వేస్తూ ఉన్నాము, చాలా ఎక్సైటెడ్గా వచ్చాయి, చాలా వచ్చాయి మేము వేస్తున్నాం అనేసరికి.
బట్ బిఫోర్ దే వర్ అబౌట్ టు కన్జ్యూమ్ మేము వేసిన పీనట్స్ అన్నీ ఫ్లోట్ అవ్వకుండా కిందకే మునిగిపోయాయి అనమాట. నాకు చాలా జాలేసింది. ఈ టర్టిల్ మాత్రం అలా చూస్తూ ఉండింది అనమాట, మేము ఇంకేమైనా వేస్తావా అని. మేము వేస్తున్నా కూడా అది రియాక్ట్ అయ్యి వెళ్ళి తీసుకునే లోపు మునిగిపోతుంది అనమాట మా ఫీడ్. బట్ ఈసారి మాత్రం మేము ఏమైనా ఫ్లోట్ అయ్యే తెద్దాము, లైక్ బ్రెడ్ ఆర్ యూనో కైండ్ ఆఫ్ కార్న్ చిప్స్ అలాంటివి ఏమైనా తెచ్చి వేద్దాం అనుకుంటూ ఉన్నాం అనమాట. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే వాడు ఇలా పాపం మనకి ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇలా 25 cents అలా పే చేస్తే మనకి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫీడింగ్ ఫుడ్ వస్తుంది. సో ఈ ఫుడ్ తీసుకొని మనకి డక్స్కి టర్టిల్స్కి వేయచ్చు అనమాట, అంత డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ప్లస్ ఇక్కడ కొన్ని మంది అయితే ఫిషింగ్ చేయడానికి కూడా వచ్చారు బాగా. సో వాళ్ళు ఫిషింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. పిల్లలు నేర్చుకుంటున్నట్టున్నారు, చాలా అంటే చాలా హడావిడి చేశారు. బాగుండింది కానీ చూస్తుంటే సరదాగా ఉండింది వాళ్ళని. సరే టర్టిల్స్ ఎలాగో తినలేదు కదా అని మేము ఇంకా ఇటువైపు వచ్చి డక్స్కి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట, తింటాయేమో అని. అసలు ఇక్కడైతే అట్లీస్ట్ ఒక 10 ducks ఉన్నట్టున్నాయి. చాలా లేజీగా అలా పడుకొని ఉన్నాయి అనమాట, అలా కూర్చొని ఉన్నాయి. అంటే మనం నోటి దగ్గరికి వెళ్ళి ఫుడ్ వేసినా కూడా తిననంత లేజీగా ఉన్నాయా అనిపించింది. కొన్ని తిన్నాయి కానీ వాటి బీక్ మనం పెట్టే ఫుడ్ గట్టిగా ఉన్నాయేమో తెలీదు. సో అవి కూడా కొంచెం తిన్నట్టు వదిలేసాయన్నమాట. అప్పుడే వర్షం పడి ఆగింది కాబట్టి వెదర్ కూడా చాలా బాగుండింది మాకు, హాయిగా. అంటే మరీ ఎండగా కూడా లేదు. సో ఓవరాల్గా ఆ లేక్ పక్కన మంచి చల్ల గాలి వీస్తూ చాలా బాగుంటుంది అనమాట. సో ఇందాక మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, మేము వచ్చిన పర్పస్ వచ్చి దేవదార చెట్లు చూద్దామని. సో ఇవే అనమాట ఆ చెట్లు, స్ట్రైట్ మొత్తం ఈ లేనంతా అవే చెట్లు ఉన్నాయి. చాలా బాగుండింది. ఒక పెక్యులర్ స్మెల్ కూడా ఉంది, అంటే నాట్ వెరీ స్ట్రాంగ్ స్మెల్, ఒక రకమైన మనకి ఆయుర్వేదిక్ స్మెల్ లాంటిది అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్గా నేను డిఫైన్ చేయలేను, బట్ ఈ చెట్లు మాత్రం అలా ఉండింది. ఇలా ఆకులన్నీ చూసుకుంటూ మేము తిరుగుతూ ఉన్నాము. ఎక్కువ ఏం కోయకూడదు కాబట్టి మేమేం కోయలేదు, జస్ట్ ఎంజాయ్ చేసామన్నమాట చూస్తూ. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, పైన కోన్స్ ఉన్నట్టు వీటికి కూడా కోన్స్ ఉంటాయి ఇలా గ్రీన్ కలర్లో, కాకపోతే రౌండ్గా ఉంటాయి అన్నమాట కోన్స్. చూడ్డానికి ఒక రకమైన గువావా ఇంకా లెమన్ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కోసం వచ్చాము, ఏదో చేసేయాలి ఇక్కడ తెంపుకొని తీసుకెళ్ళాలని కాదు. ఓవరాల్గా జస్ట్ మనకి ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ ఉండాలి కదా మనందరికీ. సో ఆ క్యూరియాసిటీ కోసమే వచ్చాము అనమాట. మాకు అప్పుడే వర్షం పడి తగ్గిందని చెప్పాను కదా, సో మాకు అలా లీవ్స్ దేవదారు చెట్టుది లీవ్స్ పట్టుకొని ఇలా అంటే మాత్రం ఫుల్ జల్లు పడింది అనమాట నా మీద. సో అది కూడా చాలా బాగుండింది అనిపించింది. సో ఈ లేక్ అంతా రౌండ్గా ఉంటుంది, అంటే రౌండ్ అబౌట్లో ఉంటుంది. అటువైపు అంతా ఇల్లులు ఉంటే ఇటువైపు మాత్రం గోల్ఫ్ కోర్ట్ పెట్టుకున్నారనమాట. చెప్పాను కదా ఒక హౌసింగ్ కమ్యూనిటీ అని. సో మంచిగా మిడ్ డే హాలిడే వచ్చిందని చెప్పి అందరూ గోల్ఫ్ ఆడడానికి కూడా వచ్చేసినట్టున్నారు. చాలా మంది అక్కడ కూర్చొని ఆడుతున్నారు. సో కొంతసేపు అలా నించొని చూస్తూ ఉన్నాము అసలు ఈ స్పోర్ట్ ఎలా ఆడతారు ఏంటి అని. అలా బాగుండింది అనమాట, చాలా పెద్దగా ఉంది కోర్ట్. అండ్ అటువైపు గ్రీన్, ఇటువైపు ఏమో వాటర్ చూసుకుంటూ ఉంటే మాత్రం సూపర్ ఉండింది అసలు. సీనిక్ బ్యూటీ నైస్, బాగుంది, మంచి ప్లేస్కి వచ్చాము అనుకొని అలా వాక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. నాకు ఇవి చూడంగానే అయితే కలేజా సినిమానే గుర్తొచ్చింది. కలేజా సినిమాల్లో కూడా ఇలాంటి చూపిస్తారు కదా హీరో ఎంట్రీ అప్పుడు. సో అలానే ఉండింది అనమాట. ఇంతకీ ఇవేంటి అంటే అదే దేవదార చెట్లే. ఆ లేక్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి బహుశా బ్రాంచెస్ కట్ చేసేసినట్టున్నారు సగానికి సగం. అందుకని ఆ బ్రాంచ్ల కింద రూట్లు మాత్రం ఉండిపోయినట్టుంది. సో అది నాకైతే సేమ్ కలేజా మూవీ గుర్తొచ్చింది. ప్లస్ ఈ బ్రాంచ్లు ఉన్నాయి కదా హెవీ హ్యూజ్గా ఉన్నాయి అనమాట. సో బ్రాంచ్ లో ఇలా ఒక ఫంగై లాంటిది వచ్చింది. సో అది పీకి చూస్తున్నాము. ఇఫ్ యూ రిమెంబర్ బిర్యానీ చేసుకుంటున్నప్పుడు మనం పత్తర్కా ఫూల్లా ఉంటుంది అనిపించింది, బట్ అది కాదు. సో మేము ఇంకా వచ్చేస్తూ ఉన్నాము. సో మేము 3rd రౌండ్ వేస్తూ ఉంటే మాకు ఇది కనిపించింది. అంటే ఫస్ట్ రౌండ్స్లో అంత అబ్జర్వ్ చేయలేదు. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద లేక్లోనే పెట్టారనమాట. ఏంటి ఇది అంటే ఫ్రీ లైబ్రరీ అంట. సో ఎవరైనా వాళ్ళ ఇంట్లో చదివేసిన బుక్స్ ఇంకా అవసరం లేదు ఆర్ అవుట్గ్రో అయిపోయారు బుక్ని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బుక్స్ పెట్టేస్తారు. ఇట్స్ ఫ్రీ లైబ్రరీ. అంటే ఎవరైనా దే కెన్ కమ్ అండ్ యాక్సెస్ దీస్ బుక్స్ అనమాట. నువ్వు వాకింగ్ చేసి వచ్చేలా కూర్చో
కూర్చొని లేక్ ముందర రిలాక్స్ అయ్యి చదువుకుందామన్నా చదువుకోవచ్చు. ఆర్ యూ కెన్ టేక్ దోస్ బుక్స్ టు యువర్ హోమ్, చదువుకొని మళ్ళీ వెనక్కి పెట్టేయచ్చు. ఆర్ మన ఇంట్లోనే ఒకవేళ మనకు అవసరం లేవు బుక్స్, లేకపోతే చదివేసాము ఇంకా కొత్త బుక్స్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు స్పేస్ లేదు అన్నప్పుడు బుక్స్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా చాలా యూనిక్గా ఇంకా పెక్యులర్గా అనిపించింది. అసలు ఆ థాట్ ప్రాసెస్కి ఎంత నోబుల్గా ఉంది కదా ఆ థాట్ ప్రాసెస్. మనం యూజువల్లీ బుక్స్ వద్దు అనుకుంటే మనం అమ్మేయడం అలా చేయకుండా నైస్గా ఇక్కడికి వచ్చి పెడితే ఇంకెవరైనా కూడా వాడుకోవచ్చు. ప్లస్ అక్కడ దాంట్లో ఒక ప్లాస్టిక్ గ్లాస్ కూడా చూపించాను కదా, దాంట్లో నైస్గా అందరూ హ్యాండ్ మేడ్ బుక్ మార్క్స్ కూడా చేశారు. సో రియలీ లైక్ డెట్, బాగా అనిపించింది మాకు. మేము ఒక బుక్ కూడా తెచ్చుకున్నాము అక్కడి నుంచి. చదివేసుకున్నాక మా ఇంటి నుంచి కూడా ఒక బుక్ తీసుకొని అక్కడ పెడదామని అనుకుంటూ ఉన్నాం అనమాట. అలా ఆల్మోస్ట్ ఒక 3 rounds నడిచాక మేము ఇంకా వెనక్కి వచ్చేద్దాం అనుకుంటూ ఉన్నాము. సో ఇంకా కార్ ఎక్కేసి ఇంకా మళ్ళీ ఇంకో వైపు ఇంకో డ్రైవ్ నుంచి చూస్తున్నాం అనమాట అన్ని ట్రీస్. చెప్పాను కదా మా ప్లేస్ అయితే ఫిల్డ్ విత్ ట్రీస్ అని. సో వి రియలీ లవ్డ్ దిస్ అవుటింగ్. చాలా స్మాల్ అవుటింగ్ ఐ నో, బట్ బాగుండింది. ఎవ్రీడే మన మండేన్ యాక్టివిటీస్ నుంచి ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి కొంచెం నేచర్ని కూడా ఫీల్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో లెట్ మీ నో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో అండ్ hope you liked our video, and మేము ఇంకా ఇలాంటి కంటెంట్ చేయాలని అనుకుంటున్నాము. ఐ రియలీ లైక్ టు షో మై ఎక్స్పీరియన్సెస్ టు యూర్ పీపుల్. ఎంత బేసిక్ అయినా కూడా ఐ రియలీ లైక్ టు వ్లాగ్ అండ్ ఆల్. నాకు ఎప్పటి నుంచో ఈ వీటి మీద ఇంట్రెస్ట్ ఉండింది, అందుకే మేము ముందుకు ఇలా వచ్చి వీడియోస్ చేస్తున్నాను. అండ్ కైండ్లీ సపోర్ట్ మీ, అండ్ ఐఎమ్ ఎ వెరీ న్యూ యూట్యూబర్. అండ్ ఎవ్రీడే నేను ఏదో ఒకటి లెర్న్ చేసుకుంటూనే వస్తున్నాను అనమాట టు మేక్ మై వీడియోస్ బెటర్. అండ్ లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. సో ఈరోజు నా వీడియోని ఇలా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము, ఇక్కడ షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్. బాయ్.